హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మల వ్లాగ్స్. ఇప్పుడే న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. టైమ్ ఈస్ 12:20. ఇన్సేపు ఇక్కడ మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇంత హ్యాపీగా చేసుకోవాలంటే మన కోసం ఎంతోమంది కష్టపడుతుంటారు. నేను ఈ ఇయర్ స్పెషల్గా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన కోసం కష్టపడే వాళ్ళంటే నా డైలీ లైఫ్లో నేను చూసేది సెక్యూరిటీ, స్విగ్గీ, జొమాటో వాళ్ళు, డెలివరీ పీపుల్, ఆల్ ఈ కామర్స్ డెలివరీ వాళ్ళంతా, అండ్ ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, వీళ్ళు పెట్రోల్ స్టేషన్స్, ఇలా ఎన్నో వాళ్ళందరితో సెలబ్రేట్ చేద్దాం రండి. నా 2024 సెలబ్రేషన్ షార్ట్ గ్లిమ్స్లో చూడండి. నెక్స్ట్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను కేక్ పీసెస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చాను ఇక్కడ. అండ్ కేక్ డిస్ట్రిబ్యూషన్ నేను ఫస్ట్ మా కమ్యూనిటీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో. చాలామంది ఎందుకు కారు పెట్టి ఎందుకు వస్తున్నాడు అనుకున్నారు, బట్ దగ్గరికి వెళ్ళి కేక్ చూసి దే రియల్లీ ఫెల్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే వాళ్ళ స్మైల్ అండ్ ప్యూర్ స్మైల్ ఇచ్చారు, ప్యూర్గా థ్యాంక్స్ చెప్పారు. దిస్ ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే ఇంతమంది హ్యాపీ న్యూ ఇయర్, మార్నింగ్ టు నైట్స్ అంతా వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఇలా కేక్స్ ఇచ్చి సెలబ్రేషన్ చేసుకోమంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. Happy New Year. Happy New Year. Thank you. Happy New Year. I'll give them. Eight are gone. 2 people. Happy New Year. Okay. Happy New Year. Thanks. ఇది మా కమ్యూనిటీ పక్కన ఉన్న అపార్ట్మెంట్, ఒక చిన్న కమ్యూనిటీ ఇది. ఇక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు మా సైడ్ ఎలా ఉంటే అలాగే ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇద్దాం కేక్ రండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి మెయిన్, మనము హ్యాపీగా తినగలుగుతున్నాము, టైం టు టైం రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఆ రెస్టారెంట్ టేస్ట్ తింటున్నామంటే దానికి మెయిన్ రీజన్ స్విగ్గీ, జొమాటో. వాళ్ళు ఇక్కడ ఆపి కనిపించాడు ఒక అతను, సో అతనికి ఇద్దాం కేక్. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం రండి.
హ్యాపీ న్యూ ఇయర్ అన్న. నా 30 years ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను 30 న్యూ ఇయర్స్ చేసుకున్నాను. మెనీ సిటీస్లో, మెనీ ప్లేసెస్లో, హైదరాబాద్, బెంగళూరు, ఇప్పుడు చెన్నై, గోవా అండ్ మెనీ రెస్టారెంట్స్, మెనీ కాన్సర్ట్స్ అలా ఎన్నో చేసుకున్నాను. కేక్ కటింగ్ చేస్తాం, బట్ ఆ కేక్ని మనం సగం తింటాం, సగం బారేస్తాం. ఇప్పుడు ఆ కేక్ పంచుతుంటే వాళ్ళ ఫేస్లో వచ్చే హ్యాపీనెస్, నేను ట్రిప్స్ వెళ్ళినా కానీ నాకు ఆ మూమెంట్లో రాలేదు. ఇప్పుడు వాళ్ళు చూపించే ఆ హ్యాపీనెస్, ఒక స్మైల్, వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు, ఇన్నోసెంట్స్తో థ్యాంక్స్ చెప్తున్నారు. నిజంగా ఆ ఫీల్ కోసం అన్నా ప్రతి ఇయర్ ఇలా చేయాలి అని ఫిక్స్ అవుతున్నా ఫ్రమ్ దిస్ ఇయర్ 2024. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్. న్యూ ఇయర్ కూడా పోలీసెస్ కూడా చాలామంది పెట్రోలింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ నాకుంటే ఇద్దామనుకున్నా, బట్ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చేసి ఇస్తే బాగోదు కదా, సో వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ దిస్ పర్సన్ పక్కన కూర్చున్నాడు, ఇతనికి ఇచ్చాను. రియల్లీ గ్రేట్ఫుల్. అండ్ నిజంగా తను చూపించిన గ్రాటిట్యూడ్కి వావ్. అండ్ వేరే వాళ్ళంటే కేక్స్ ఇద్దామని ప్లేట్స్లో కేక్స్ పెడుతున్నాను. సడన్ గెస్ట్ అపీరెన్స్ లాగా ఒక ఆవు వచ్చింది. అది కొద్దిగా రావడం అగ్రెసివ్గా వచ్చింది. కిలోకి దూకి కేక్ అంతా తినేద్దాం అన్నట్టు ఉంది. అది దానికి ఒక పీస్ ఆఫ్ కేక్ పెట్టేశాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికి కేక్స్ పనిచేసి ఇంటికి వచ్చేసాను. నేను 12:30కి స్టార్ట్ అయ్యాను మా కమ్యూనిటీ నుంచి. ఇక్కడ మా సెక్యూరిటీకి ఇచ్చాను, పక్క అపార్ట్మెంట్ సెక్యూరిటీస్కి ఇచ్చాను, అండ్ కొన్ని కంపెనీస్లో సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చాను, ఆటో డ్రైవర్స్కి ఇచ్చాను, స్విగ్గీ, జొమాటో వాళ్ళకి ఇచ్చాను. కాన్స్టెంట్గా ఇప్పుడు 1:30 అవుతుంది, 2 అవుతుంది టైం. ఇప్పుడు కూడా స్విగ్గీ, జొమాటో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఫుల్గా. మన వర్క్స్ ఆర్ మన లైఫ్ కంఫర్ట్ లైన్లో ఉంచడానికి వాళ్ళందరూ 24/7 వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి సెలబ్రేషన్స్ ఏముండవు పాపం. సో నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా కేక్ ఇచ్చి సెలబ్రేట్ చేశాను. అండ్ వాళ్ళ ప్రతి ఒక్కరి ఫేస్లో స్మైల్, వాళ్ళు చెప్పిన థ్యాంక్స్ అంటే ప్యూర్గా చెప్పారు థ్యాంక్స్. వాళ్ళు అంటే ఊరికే క్యాజువల్గా చెప్పలేదు, ప్యూర్గా థ్యాంక్స్ చెప్పారు. ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఈ న్యూ ఇయర్ ఇలా కాకుండా ఇంకెంత బాగా, ఎంత మంచి ప్లేస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నా ఇంత హ్యాపీ ఫీల్ అయ్యిందనేమో.